సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మనూర్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోవింద్ నాయక్ విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. మనూర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తన విధుల్లో భాగంగా ఫైన్ బుక్ ఫోటో తీస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇన్నోవా వాహనం డ్రైవర్ రామారావు అతి వేగంగా వాహనాన్ని నడుపుతూ ఏఎస్ఐ గోవింద నాయక్ పై తీసుకెళ్లాడు. ఇక ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ ప్రమాదం కాదని మరేదైనా కారణం ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ గోవింద్ గారు యాక్షన్ లో చనిపోవడం జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు అదే పెట్రోలింగ్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్ రామారావు వెహికల్ ని వేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల అదే సమయంలో ఫోటో తీస్తున్నటువంటి అంటే హ్యాండ్ బుక్ చెక్ చేసినటువంటి ఏఎస్ఐ గోవింద్ పైకి వెహికల్ అతివేగంగా వెళ్లడం వల్ల గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. వెంటనే నాగర్ ఆసుపత్రికి తీసుకొచ్చి చెక్ చేయించగా డాక్టర్లు చనిపోయారని చెప్పడం జరిగింది. దీనిపైన వారి యొక్క గోవింద్ గారి కొడుకు పిటిషన్ ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. పరిశోధనలో సమగ్ర విచారణ తర్వాత అయితే నిన్న రాత్రి సుమారు 11 గంటలకు నాకు ఫోన్ చేసి మీ నాన్న ఇలా హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పేసి నేను హుటాహుటిగా హాస్పిటల్కి వెళ్ళి చూడగా మా నాన్న మరణించడం జరిగింది. అది కూడా ముందు వాళ్ళ యొక్క సొంత వాహనంతో ఢీకొట్టడం వల్ల మా నాన్న మృతికి కారణమైన రామారావు అనే డ్రైవర్ పైన పోలీస్ శాఖ వారు కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మనూర్ మండలం ఏఎస్ఐ